శ్రీ గోదా శ్రీకృష్ణుల వారి కళ్యాణంకి సంబంధించిన వీడియో మొన్న ఒకటి పెట్టాను కదండి. లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి మళ్ళీ రెండో వీడియో పెడతాను అని చెప్పాను. దానికి సంబంధించిన వీడియోనే ఈ వీడియో అండి. ఇక జీలకర్ర బెల్లం పెట్టడం దర్శనం చేసుకున్నాం కదా. ఇక స్వామివారికి తీసుకువచ్చిన మాలలు, పూల జడలు అలంకరణ చేస్తున్నారండి. స్వామివారి కోసం ఎంతో భక్తితోటి, శ్రద్ధతోటి, ప్రేమతోటి అలంకరణలకు సిద్ధంగా పెద్ద పెద్ద పూలమాలలు అయితే తీసుకురావటం జరుగుతుంది. అలాగే తలంబ్రాలు కూడా తీసుకువస్తామండి. అందరము కూడా తలంబ్రాలు కలిపి తీసుకువస్తాము. ఇక స్వామివారికి అలంకరణ అయిన తర్వాత ఈ విధంగా మంగళహారతులు ఇస్తున్నారు. స్వామివారిని దర్శనం చేసుకుంటూ హారతిని మనమందరము కళ్ళకు అద్దుకుందాము. ఇక్కడ మేము ఎంత సంతోషం అనుభవించామో అది మాకే తెలుసండి. అంత బాగుందండి. మళ్ళీ సంవత్సరం వరకు ఈ రోజు వరకు వేచి ఉండాలి. ఇక స్వాముల వారికి జీలకర్ర బెల్లం పెట్టడం మనం దర్శనం చేసుకున్నాము కదా. ఇంకా స్వాముల వారికి వస్త్రాలు అన్నీ కూడా, వస్త్రధారణ, పట్టు చీరలు, పట్టు పంచెలు అన్నీ కూడా స్వామివారికి కళ్యాణం చేయించడానికి కూర్చున్న దంపతుల చేతుల మీదుగా అందరూ కూడా పట్టుబట్టలు, పట్టు పంచెలు స్వామివారికి ఇస్తారు అన్నమాట. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు ఒకటేమిటి అన్నీ ఆ స్వాముల వారు మనకి ఇచ్చినవే. మళ్ళీ ఆయనకే తిరిగి మనం సమర్పణ చేసుకుంటున్నాము. ఇంకా ఇదిగోండి మన అర్చకుల స్వామివారి సతీమణి రేవతి గారు ఇలాగ స్వాముల వారి ముందు నాట్యం చేస్తున్నారు. ఎంత బాగా చేస్తారు అంటే చూస్తూ ఉంటే మన కళ్ళు ఇంకా ఎటు కూడా చూడాలి అని అనిపించదు. చాలా బాగా చేస్తారండి. వీరు ఇద్దరి చేతుల మీదుగా ఈ కోలవెన్నులో పిల్లలు అందరూ కూడా స్కూల్లో జాయిన్ అయ్యి వీరి చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించుకుని పిల్లలందరూ కూడా వీరి దగ్గర చదివిన వారేనండి. ఇప్పుడు మంచి మంచి స్థాయిలో మంచి మంచి ఉద్యోగాల్లో యూఎస్లో అలాగా మంచి మంచి జాబ్స్ తీసుకుని మంచిగా వీరి దగ్గరికి వచ్చి ఈ రోజుకి ఇప్పటికీ కూడా వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారండి. ఎంత సంతోషం అనిపిస్తుందంటే ఇంకా అర్చకుల స్వామి వారికి, రేవతి గారికి వీళ్ళు మా దగ్గర చదివిన పిల్లలేనా అన్నట్లుగా అలాగ ఉంటారండి. అంత ఇదిగా పిల్లలందరినీ కూడా మంచిగా తీర్చిదిద్దారండి. వీరి చేతుల మీదుగా 30 సంవత్సరాలు అయితే స్కూల్ పెట్టి స్కూల్ పిల్లల్ని అందరినీ కూడా మంచిగా దగ్గరికి తీసుకుని మంచిగా అమ్మా నాన్నలాగా ప్రేమతో వాళ్ళకైతే ఒక మంచి భవిష్యత్తు బాట అయితే వేశారు. ఇప్పటికీ కూడా అడుగుతూనే ఉంటారండి. ఇంకా చాలామంది మీరు ట్యూషన్ పెట్టండి, మేము ఇంకా చదివిస్తాము అని. లేదండి ఇంకా గుళ్ళో పూజలు సేవలే సరిపోతున్నాయి, ఇంకా మా వల్ల కాదు అని అయితే చెప్తారు. అంతకు ముందుల స్కూలు, ట్యూషను పిల్లలందరికీ బాగా పాఠాలు చెప్పి చాలా బాగా ఒక మంచి నడవడిక అయితే నేర్పించారండి. పిల్లలందరికీ కూడా వీరి వల్లనే భక్తి, భయం, విద్య, విధేయత, వినయం అన్నీ కూడా చక్కగా నేర్చుకున్నారండి పిల్లలు. ఇంకా ఇప్పుడు ఈ గుడిలో శ్రీ సీతారామాలయంలో పూజలు, హోమాలు, జపాలు అన్నీ కూడా ఎక్కువైపోయి స్వాముల వారికి నివేదన చేయటం అంతా కూడా వంటకాలు ఎక్కువ అవటంతో అటు ఇటు చూసుకోలేము కదా. ఒక్కరనే ఎంతమంది పనిని చేస్తారు అని చెప్పి ఇంకా ఇలాగా స్వామివారికి సేవలో మమేకమైపోయి ఇలాగా సేవలు చేస్తున్నారు. రోజు కూడా ఎంతటి అదృష్టం ఉంటేనో కదా అంత ఇది దక్కుతుంది. అది అందరికీ రాదండి. ఆ సేవ చేయాలన్న ఓర్పు, ఓపిక, శుచి, శుభ్రత అన్నిటికీ మించి వినయం, విధేయత, సహనం, చాలా సహనం అండి రేవతి గారికి. ఎంత సహనం అంటే ఓర్పు కూడా చాలా ఎక్కువ ఉండబట్టే ఇలాగ ఇన్ని పనులు ఇంతలాగా గుడికి వచ్చే భక్తుల మీద ప్రేమ, ఆప్యాయతలు ఇంతలాగా చూపించగలుగుతున్నారు. ఇంకా రేవతి గారి నాట్యం అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కూర్చున్న దంపతుల చేతట్టు కూడా ఇలాగ నృత్యం చేపిస్తూ స్వాముల వారి కృపకు పాత్రలుగా అవుతున్నారు. మనము ఏదైనా అనుకుంటే చెయ్యాలి, కళ్యాణం అనుకుంటే అది అందరి వల్ల అవదండి. ఎవరికో కానీ అదృష్టం రాసి పెట్టుంటేనే అది జరుగుతుంది. ఇంతమంది ఉన్నాము, అందరము అనుకుంటాము పీటల మీద కూర్చోవాలి, కళ్యాణం చేయించాలి అని. కానీ అది ఎవరి చేత స్వామి భక్తులతో చేయించుకోవాలి అనుకుంటారో వారే ముందలకు వస్తారు కదా. అనుకునేదానికి మనం పనులు చేసేదానికి చాలా తేడా ఉంటుంది కదా. అలాగన్నమాట. ఇదిగోండి చూడండి ఇంకా మన అర్చకుల స్వామివారిని తీసుకుని ఇలాగ నాట్యం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ నాట్యం చేసేటప్పుడు అర్చకుల స్వామివారు మైమర్చిపోతారండి. ఎంత బాగా చేస్తారంటే ఇంకా మనం ముందల ఇంతమంది భక్తులు ఉన్నారా లేరా అనేది వారికి అస్సలు కనిపించదు. ఇంకా శ్రీకృష్ణుల వారే ఆయన మీదకి ఉన్నట్టుగా, ఆయనే నాట్యం చేస్తున్నట్టుగా అంతలాగైతే ఎంత చక్కగా కూడా
ఆ పాటకు తగ్గట్టు స్టెప్ వేసుకుంటూ ఎంత బాగా చేస్తారు అంటే మాకు ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే మేము ఎప్పుడు కళ్యాణం చేసినా కూడా అర్చకుల స్వామివారి నాట్యం చూస్తూనే ఉంటాం కాబట్టి అంత ఎలాగా అనేది మాకు తెలుస్తుంది. ఇక్కడ ఉండి చూస్తుంటే ఈ పాటకు తగ్గట్టు స్టెప్ వేస్తుంటే ఎంత బాగా అనిపించిందంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి అర్థం తెలియట్లేదు. అసలు చాలా బాగా చేస్తారండి. వీడియో ఎడిటింగ్ చేసే ముందల ఒకసారి చూస్తుంటే అప్పుడే అయిపోయిందా ఈ పాట, ఇంత బాగా చేస్తున్నారు అర్చకుల స్వామివారు అని చెప్పి అసలు ఎంత బాగా అనిపించిందంటే నిజంగా చెప్తున్నానండి, శ్రీకృష్ణుల వారి సాక్షిగా నమ్మి తీరాలి మీరు, అంత బాగుంటుందండి. శ్రీ సీతారామాలయంలో అప్పుడప్పుడు కూడా నెలకు ఒక్కసారైనా 2 సార్లు అయినా సరే పూజలు చేయించుకునేవాళ్ళు, లేదా కళ్యాణం సీతారాముల వారి కళ్యాణం చేయించుకుంటామని చెప్పి వస్తున్న వాళ్ళు ఏర్పాట్లు చేసినప్పుడు కూడా ఇలాగే సీతమ్మ తల్లిని తీసుకుని ఇలాగే నాట్యం చేస్తారండి. ఇక మన అర్చకుల స్వామివారు ఒక స్వామివారికి సేవ చేసుకోవటమే కాకుండా మానవులు మాత్రం మనకు కూడా ఏమైనా ఒంట్లో బాగుండకపోతే ఇంజెక్షన్ చేస్తారు, మందులు ఇస్తారు. మాకు ఏమైనా ఒంట్లో చిన్నగా ఏదైనా బాగుండకపోయినా అర్చకుల స్వామివారి దగ్గరికే వెళ్తాము, వెంటనే తగ్గిపోతుందండి. మరి ఆ స్వామివారి చెయ్యి మహత్యమో చెయ్యి చలవో అని అనుకుంటామండి, వెంటనే తగ్గిపోతుంది. ఇంకా వారి వద్దకు వచ్చిన వాళ్ళకి లేదనకుండా కాదనకుండా అలా సహాయం చేస్తారు. ఇంకా ఇలాగా అర్చకుల స్వామివారి దృష్టి అంతా కూడా శ్రీకృష్ణుల వారి మీదే పెట్టుకుని ఎంతలా బాగా నాట్యం చేస్తారంటే ఇంకా మైమర్చిపోతామన్నమాట. నేను అక్కడ ఉండి వీడియో తీస్తున్నానే కానీ అసలు చేతిలో వీడియో ఫోన్ ఉందా లేదా అనేది కాకుండా నేను స్వాముల వారినే చూస్తున్నానండి. అంతలాగా నాకు అనిపించింది. ఎందుకన్నా తెలీదు, ఎప్పుడు అర్చకుల స్వామివారు ఎప్పుడు నృత్యం నాట్యం చేసినా ఏదో కొత్తగా చేస్తున్నట్లే అనిపిస్తుందండి. ఎప్పుడు చూస్తూనే ఉన్నా ఇంకా ఏదో ఇప్పుడే కొత్తగా చూస్తున్నామా అన్నట్లుగా అయితే తలపిస్తారు మమ్మల్ని. అంత బాగా నాట్యం చేస్తున్నారు చూడండి. నేను అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు, రేవతి గారు మన అర్చకుల స్వామివారు పోయిన జన్మలో స్వాముల వారికి బంగారు పూలతో పూజ చేసినట్లున్నారు, అందుకనే ఇంతటి మహద్భాగ్యాన్ని నోచుకున్నారు. అందరికీ ఇంతమంది ఇన్ని వందల మంది ఉన్నాము ఇక్కడ, ఏ ఒక్కరికి దక్కని అదృష్టం స్వామివారికే దక్కింది. చూసారా ఎంత అదృష్టం ఉంటేనో కదండి. వారితో పాటు మన కన్నులు కూడా అదృష్టం చేసుకున్నాయి కాబట్టి ఈరోజు ఈ విధంగా ఈ నాట్యాన్ని, ఇంత దేవతామూర్తిని, ఈ కళ్యాణాన్ని మనం చూడగలుగుతున్నాము. ఇలాగే ఈ ఒక్క గుడి అనే కాదండి, ఈ కొలవెనులో ఉన్న గుడులన్నీ కూడా ఒక గుడిని మించిన గుడి ఒకటే అన్నమాట. అంతలా పూజలు అయితే బాగా చేస్తారండి. ఇంకా నేను మాట్లాడుతూనే ఉన్నాను, వీడియో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది. ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి. అలాగా చూడండి ఎంత బాగా, అసలు నేనైతే వీడియో తీస్తున్నంతసేపు కూడా అర్చకుల స్వామివారి మీదే దృష్టి పెట్టాను. మా రేవతి గారు ఏమైనా తక్కువ ఏంటి, ఎంత బాగా నృత్యం చేశారో మీరు చూశారు కదా. ఇంకా ఈ వీడియో అంతా తీసింది మాంగళ్య ధారణ జరిగే ముందలేనండి. ఇంకా మాంగళ్య ధారణ అయితే ఇంకా జరగలేదు, అది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను, ఈ వీడియోలోనే చూపిస్తాను. చూసి మీరందరూ కూడా రావాలి అనుకున్న వాళ్ళు, రాలేకపోయినందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకుని తరించండి. ఇక మాంగళ్య ధారణ అయిన తర్వాత తదుపరి కార్యక్రమం ఏమంటే చిన్నపిల్లలందరికీ కూడా అర్చకుల స్వామివారు, రేవతి గారు పిల్లలందరికీ కూడా దృష్టి తీసి భోగిపళ్ళు పోయడం జరుగుతుందండి. తర్వాత అన్నదాన కార్యక్రమం, వచ్చిన వారందరికీ కూడా లేదనకుండా భోజన ప్రసాద వితరణ చేశారు అండి. ఇంకా స్వామివారికి డాక్టర్ సాంబశివరావు గారు, శుభ దంపతుల కుమార్తె శిల్పా గారు శ్రీ గోదా శ్రీకృష్ణుల వారికి బంగారు మాంగళ్య సూత్రాలు చేయించుకుని తీసుకొచ్చి స్వామివారికి సమర్పణ చేశారు. ఇంకా ఇదిగోండి ఇక్కడ నృత్యం చేస్తుంది కదా, ఈ పాప పేరు పల్లవి. లాస్ట్ ఇయర్ జడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఈ పాప 10th క్లాసు స్కూల్ ఫస్ట్ వచ్చిందండి. చదువుల్లో ఫస్ట్, డ్యాన్సుల్లో ఫస్ట్, ముగ్గుల్లో పోటీల్లో ఫస్ట్, అన్నిట్లో కూడా భక్తి భావనలో కూడా చాలా ఫస్ట్గా చక్కగా ఉంటుందండి పద్ధతిగా. చూడండి ఎంత బాగా రాముల వారి గురించి వివరణ చేస్తూ నృత్యం చేస్తుంది. ఇక్కడ పల్లవి వేస్తున్న డ్యాన్స్కి నేను సాంగ్ అయితే ఆడియో పెట్టానండి, కానీ కాపీ రైట్ అని చెప్పి చూపించింది. ఇక వెంటనే నేను తీసేసి మామూలుగా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా బాగా చేస్తుంది. ఇంకా వీరు ముగ్గురు కూడా అక్కా చెల్లెళ్ళేనండి. చదువుతో పాటు మంచి భక్తి భావన కూడా చాలా అలవర్చుకున్నారు వీరు ముగ్గురు కూడా. ఇంకా ఈ నృత్యం అంతా అయిపోయిన తర్వాత మాంగళ్య ధారణ ముందల పిల్లలందరికీ కూడా భోగిపళ్ళు పోస్తున్నారు మన అర్చకుల స్వామివారు, రేవతి గారు. మనందరము కూడా చూద్దాము. పిల్లలందరికీ కూడా దృష్టి తీసేసి ఇలాగా పోస్తారండి. మన ఆచారం కూడా భోగి పండుగ రోజున భోగిపళ్ళు పోయడం. ఇదిగోండి ఎంతమంది పిల్లల్ని తీసుకొచ్చారు, తల్లిదండ్రులు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు కదండి.
ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఈ వేడుక చూస్తుంటే. ఇక భోగి పండ్లు పోయడం అయిపోగానే ఇదిగోండి మాంగళ్య ధారణ కూడా చేస్తున్నారు. మనందరము కూడా కన్నులారా తిలకిద్దాము. ఎంతటి అదృష్టం ఉంటే ఎంతటి మహద్భాగ్యాన్ని మన కన్నులతో మనమే ఇక్కడికి వచ్చి చూడగలుగుతాము. ఇదిగోండి మనందరము శ్రీ స్వాముల వారిని దర్శనం చేసుకుందాము. ఇక ఇక్కడ కళ్యాణానికి కూర్చున్న దంపతుల చేత అందరితోటి కూర్చున్న జంటలు అందరితోటి కూడా ఇలాగా స్వామివారికి తలంబ్రాలు పోయిస్తున్నారు మాంగళ్య ధారణ తర్వాత. చూడండి మనము కూడా చూసి సంతోషంగా దర్శనం చేసుకుందాము. ఇంకా ఇక్కడికి వచ్చిన భక్తులందరితోటి కూడా మన అర్చకుల స్వామివారు అందరితోటి కూడా స్వామివారికి తలంబ్రాలు అయితే పోయించారండి. ఈ విధంగా అందరము కూడా చాలా సంతోషంగా దర్శనం చేసుకుంటూ స్వామివారి అనుగ్రహం కోరుకుంటూ అందరము కూడా తలంబ్రాలు స్వామివారికి అయితే పోసాము. ఎంత అదృష్టం ఉంటేనో ఇలా ఈ భోగి పండుగ రోజున ఇంత దర్శనము ఈ కళ్యాణం మనము చూడగలుగుతున్నాము అని అనిపించిందండి. చాలా బాగా చేశారు. అలాగే మనము పెద్ద తిరుపతి వెళ్ళినా కూడా ఇంత ప్రశాంతంగా కూడా చూడలేము కదా అనిపించింది. ఎప్పుడైనా కళ్యాణానికి మేము పెద్ద తిరుపతి వెళ్ళలేకపోతున్నాము అని బాధపడుతుంటే ఎక్కడికో ఎందుకో ఇక్కడే మన రాములవారి కళ్యాణం జరుగుతుండగా అని మనసుకి అనుకుని సంతోషపడతామండి. కానీ అవకాశం వచ్చినప్పుడు తిరుపతి కూడా వెళ్ళి చూడాలి అని ఉంది. ఎప్పుడు ఆ భగవంతుడు పిలిచి రప్పించుకుంటాడో ఆ స్వామికే తెలియాలి. ఇంకా ఇక్కడైతే మా సీతారాముల వారి కళ్యాణం రోజు చూస్తూనే ఉన్నట్లే ఉంటుంది మాకు ఎప్పుడు. ఇంకా కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేశారు. మనందరిపైన శ్రీ గోదా శ్రీకృష్ణుల వారి అనుగ్రహం దీవెనలు శ్రీ సీతారామచంద్రుల వారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.